అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీరు 9597 అఫీషియల్. సో ఈ రోజు వచ్చేసి మాది యానివర్సరీ అండి. సెకండ్ ఇయర్ ఇది వచ్చేసరికి సెకండ్ ఇయర్ ఇది. సో ఈరోజు ఏమేమి చేస్తామన్నది నేను చూపిస్తాను. మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసామండి. ఇంకా చూడాలి, నైట్ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. సో కంటిన్యూగా వీడియో తీసుకుంటాను, చూడండి అండ్ బ్లెస్ చేయండి. మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ మాకు. సో ఇలా అయితే రెడీ అయిపోయామండి మ్యారేజ్ డేకి. సో సింపుల్గా ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఇద్దరం కలిపి గుడికి అయితే వెళ్ళామండి. శివాలయం అన్ని దర్శనం చేసుకున్నాం. సో మ్యారేజ్ డేకి అయితే ఈ శారీ అయితే వేసుకున్నాను అండి. చాలా లైట్ వెయిట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అందుకే అయితే ఈ శారీ ప్రిఫర్ చేశాను. సో నాకు నచ్చింది అందుకే. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఈ కేక్ వచ్చేసి మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ హవెవర్ ఉంటాయి కదా. సో ఫ్యామిలీ అందరు వచ్చారు. మా లియో అయితే ఉండట్లేదు, అటు వెళ్తున్నాడు. సో మా అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, ఫ్యామిలీ, మా తోటి కోడలు వాళ్ళు, వదిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ, బికాజ్ హాలిడేస్ కదండి. సో అందరూ ఉంటారు మ్యాక్సిమం. అందరితో జరుపుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా. సో అలానే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఫైనల్గా అయితే ఫుల్గా అయితే కేక్ అయితే ఇలా ఉంది. ఇంకా మేము కేక్ అయితే కట్ చేసేసామండి. సో ఇంకా తినిపించి అన్నీ చేస్తాం కదా. అసలు ఒకటి కమెంట్ చేయండి, ఎంతమందికి కేక్ అంటే ఇష్టం అండ్ ఎంతమందికి కేక్ అంటే ఇష్టం ఉండదు. బికాజ్ నేనైతే మరీ అంత ఇష్టంగా ఏం తినను. కొన్ని కేక్స్ ఉంటాయి, అవైతే తింటాను, కానీ ఇలాంటి కేక్స్ ఎక్కువ అయితే ఇష్టపడను. నార్మల్ ఏదో ఒక పీస్ లాగా అంతే. సో ఇలా అయితే అయ్యిందండి సింపుల్గా. అండ్ ఈవినింగ్ ఇంకొక కేక్ వచ్చేసి మళ్ళీ కట్ చేయించారండి మా తోటి కోడలు వాళ్ళు, వదిన వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ సెలబ్రేషన్సే జరుగుతున్నాయి. సో ఈ ఇయర్ అయితే సింపుల్గానే చేసుకున్నామండి. ఫ్యామిలీతో సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. ఎక్కడికి బయటకల్లా అయితే వెళ్ళలేదు. ఫ్యామిలీతో ఇంట్లోనే కేక్ కటింగ్ అంతా అయిపోయాక ఫ్యామిలీ అందరం ఇంకా చికెన్ బిర్యానీ అయితే తెప్పించుకున్నాం. చికెన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి. బిర్యానీ అన్నది ఒక ఎమోషన్. సో బిర్యానీ తెప్పించుకొని అయితే మేము తినేసాము. అండ్ గిఫ్ట్స్ అయితే ఏమొచ్చాయి అంటే, ఒకటైతే మా తోటికోడలు వాళ్ళైతే ఇచ్చారు. ఇది చాలా బాగా నచ్చింది. మా వెడ్డింగ్ కార్డ్ అండి. నేను చేయించుకుందాం అని నిజంగా అనుకున్న మనసులో, బట్ హవెవర్ వచ్చింది నాకు. అండ్ చాలా బాగా అనిపించింది. వెడ్డింగ్ కార్డ్ది ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా మన పెళ్ళిది. అండ్ పిల్లలు కూడా గిఫ్ట్ ఇచ్చారండి. వాళ్ళ క్రియేటివిటీ అసలు సూపర్ ఉంటుంది. ఈ మధ్య ఇద్దరు, ఇషిక ఇంకా సారిక వాళ్ళు వేరే ఇచ్చారు, వాళ్ళిద్దరు కూడా వేరేది ఇచ్చారు. సో చూడండి, సింపుల్గా ఇవన్నీ చేసి హ్యాపీ యానివర్సరీ అని రాశారు. ఇంకోటి కూడా ఇచ్చారండి సేమ్ ఇలాంటిదే. అది కూడా బాగుంది. రెయిన్బో కలర్స్లా వేసి కేక్ వేసి, మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ గురించి కూడా మెన్షన్ చేశారు. యూట్యూబ్ లోగో వేశారు చూడండి. సో హ్యాపీ. సో ఫైనల్గా ఇలా అయితే అందరం ఫ్యామిలీతో కలిపి అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాం సింపుల్గా. అండ్ లాస్ట్ ఇయర్ అయితే, ఫస్ట్ ఇయర్ అయితే ఇది కస్టమైజ్ చేయించి నేను మా హస్బెండ్కి అయితే గిఫ్ట్గా ఇచ్చాను. చాలా బాగుండే. అండ్ మా హస్బెండ్ వచ్చేసి నాకు గోల్డ్ది బ్లాక్ బీడ్స్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు. సో అంతే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.